దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి ఆయన సన్నిధించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. ఈశ్వర తర్వాత 3వ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంగా 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనం మొదలు 20 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, సువార్త లేఖన భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మొదలు 23 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగముగా మనము గమనం చేస్తున్నాము. నేటి శీర్షిక చెప్పనసఖ్యమైన సంతోషం. దేవుడు మనకు అనుగ్రహించే సంతోషం అది ఎలా ఉండబోతుంది అంటే, అది ఎంతగానో అది మనలను ఆనందంతో నింపేదిగా ఉంటుంది. ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మొదలు 23 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో వేదనను గురించినటువంటి మాట, అలాగే ప్రభువువారు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో తన వీడ్కోలు సందేశాన్ని ఆయన అందిస్తున్నటువంటి విధానం యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాము. 21వ వచనం, ప్రసవ వేదన ఎలాగున్న స్త్రీకి తన గడియ వచ్చినప్పుడు ఆ వేదన ఉంటుందో, ఆ వేదన ఎలాంటి ఇబ్బందికి గురిచేసే స్థితి అంటే, ఆ వేదన అనుభవించే కంటే ప్రాణం పోవటం మేలు అనుకునేంత వేదన ఆ స్థితిలో ఉంటుంది. అలాంటి ఏడ్పు నుండి మరల దేవుడు ఏం చేస్తాను అంటూ ఉన్నాడంటే, ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడనే వాగ్దానాన్ని అక్కడ చేయబడటాన్ని చూస్తాం. 20వ వచనం, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడి వచ్చును గనుక ఆమె వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టనను సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. మీకు కలిగే సంతోషం కూడా వేదన తరువాత వచ్చే సంతోషం అది ఎలా ఉంటుంది అంటే, మీరు పొందిన బాధ్యతలకు, మీరు పొందిన నమ్మకానికి, మీరు అనుభవించినటువంటి బాధకు అది ఏమాత్రం ఆ బాధలను గుర్తు చేయక దానికి మించిన సంతోషం ఆశీర్వాదంగా మీకు ఉండబోతుంది అనే వాగ్దానం యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చేస్తున్నటువంటి తీరు మనం గమనం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త వాస్తవానికి 16వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా మాటలు ప్రభువారు చెప్పారు. అయితే వారిలో వారు తలంచుకుంటూ ప్రభువు ముందు అడిగే విషయాలను గురించి కూడా వారు ఏమాత్రం కూడా ప్రభువు చెప్పిన మాటకు వారు వేరుగా ప్రవర్తించేటువంటి విధిని వారు కనపరచకుండగా వారిలో వారే తర్కాన్ని ఆలోచన చేస్తున్న వేళ ప్రభువు వారు వారి మనస్సు ఎరిగి, వారి హృదయాంతరంగాన్ని ఎరిగి ప్రభువారు వారితో సంభాషిస్తున్నటువంటి సత్యం ఈ సత్యంగా మనం చూస్తాం. 19వ వచనం, వారు తన్ను అడుగు గోర్చుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను. యేసుక్రీస్తు ప్రభువారికి వారు ఏం తలస్తున్నారో తెలుసు. కొంచెం కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? ప్రభువారు వారిలో వారు మాట్లాడుకుంటున్న ప్రతిదీ కూడా ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. వారు ఏం తలస్తున్నారో, ఏం ఆలోచన చేస్తున్నారో, దేని గురించి వారికి అర్థం కాలేదో, దేని గురించి ప్రభువు ముందు మాట్లాడాలన్న విధానంలో వారి ఆలోచన ఉన్నా కూడా మాట్లాడితే అది తప్పు అవుతుందేమో, ఎదిరించిన స్థితి అవుతుందేమో, ఏ విధంగానూ కూడా ఆయనకు వేరుగా ఉండేటువంటి విధిలో మేము లేము అనేటువంటి నమ్మికత వలన వారు ఏం చేస్తున్నారంటే వారిలో వారే ఆలోచన చేసుకుంటున్నారు. ఇది ఇదే ఉండొచ్చు, ఇది ఇదే ఉండొచ్చు, ఇలా ప్రభువు అని ఉండవచ్చు, ప్రభువు మాట్లాడిన మాటలో ఒకవేళ ఇది తార్కాణమై ఉండొచ్చు అనే ఆలోచన వారు చేస్తున్నారు. కానీ ప్రభువు వారు సమస్తం ఎరిగిన వాడే వారితో సంభాషిస్తూ వారి మనస్సును, వారి ప్రశ్నను ఆయన సూటిగా దానిని మరల వారికి జ్ఞాపకానికి తీసుకుని వస్తున్న విధానంగా ఆ సంగతులు ఏం చేస్తున్నాడంటే వివరంగా వివరిస్తూ ఉన్నాడు. నిజమే, మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు అనుభవించిన ఆవేదనను బట్టి శిష్యులు ఎంతగానో దిగులు చెందారు. ఏం చేయాలో వారికి అర్థం కాని స్థితిలోనికి వారు ఎంతగానో మదనపడినటువంటి వారుగా శిష్యులు ఉన్నారు. అలాంటి సందర్భంలో మరల ప్రభువారు ఏం చేస్తున్నారంటే ఒక భరోసాను ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నేను మీతోనే ఉన్నాను, మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, మీరు భయము చెందాల్సిన అవసరం లేదు. ఇదిగో మీరు తలంచిన విధానంలో, మీరు అనుకుంటున్న తీరులో, మీరు పడుతున్న బాధను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటుంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన సందర్భంలో చాలామందిని ఒకంత అంత మంచి వ్యక్తి ఇలాగో ఆయనకి జరిగిందే అనే సత్యాన్ని బట్టి ఎంతగానో దిగులు పడి
ఎంతగానో నిద్ర పట్టని తీరున ఆలోచనలు చేసిన సత్యాలు ఉన్నాయి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించిన శిష్యులే ఇప్పుడు ఆ భావజాలాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఏ నేరం చేయని, ఏ విధానంలో ఏ తప్పు చేయని, అందరిని కూడా కనికరించి, అందరికీ మన్నన మంచి చేసి, అందరినీ విడిపించి, వారికున్న బాధల నుండి, వారికున్న అస్వస్థల నుండి వారిని విడిపించి ఎంతగానో శక్తి వారికి అందించినటువంటి ప్రభువు గొప్ప కార్యాలు చేసి ఆయన నేరస్తుడిగా ఎంచబడిన తర్వాత ఈ శిష్యుల పరిస్థితి, ఆలోచన ఎలా ఉండి ఉంటుంది జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగానే వారిని ధైర్యపరచడానికి ప్రభువు అగుపడినటువంటి విధానాలు మనకు కనబడతాయి. అంతేకాదు ప్రభువారు ఎంతో స్పష్టంగా వారిని ధైర్యపరుస్తూ మాట్లాడిన సత్యాలను కూడా మనము చూడగలుగుతాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూస్తూ ఉంటే, ప్రభువారు వారిని కలుసుకుని వారితో మాట్లాడిన సందర్భం, తాను ఏమై ఉన్నాడో, ఎలాగున్న వారికి సంతోషాన్ని అందిస్తూ వారిని బలపరిచే దేవుడిగా ఉన్నాడో, ఆయన ఆ కార్యాలను చేస్తూ తాను ఏమాత్రము కూడా తానేమి భూతం కాదని, తాను ఎలాగున్న ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి తీరులో కాకుండా కానీ వారితో ఎంతో నడుస్తున్న విధానంలో వారికి ఎలా ముందు మార్గాన్ని నిర్దేశిస్తూ చూపిస్తూ వారితో ఉన్న విధానంలోనే ప్రభువు ఉన్న తీరు ఇక్కడ మనకు కనపడుతుంది. 24వ అధ్యాయము 40-41 వచనం. తన చేతులను పాదమును వారికి చూపెను, అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. 39వ వచనం మనం చూస్తూ ఉంటే, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదమును చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమును కుండవని చెప్పి వారితో ఎలా అంటే, ఇదిగో నేనున్న ఈ స్థితి మీరు గమనిస్తూ ఉన్నప్పుడు నాకు మీ శరీరం ఎలా అయితే నన్ను పట్టుకుని తడిమి చూస్తున్నారో, ఈ విధానంలో ఉన్నటువంటి విధానం ఏ భూతానికి కూడా ఉండదు. మీరు భయపడుతున్నట్టు నేను అలా లేను, ఇదిగో అని చెప్పి రుజువు చూపిస్తూ ప్రభువారు ఏం చేస్తున్నారంటే వారితో కూడా కలిసి దానిని తింటూ, అక్కడ ఏమైనా తినడానికి ఉందా అని చెప్పి ప్రభువు వారితో కూడా భోంచేస్తున్న తీరు చేశాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువు వారితో ఇంతకు ముందు ఉన్నాడో ఇక ముందు కూడా నేను అలాగే మీతో ఉంటున్నాను అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. కొంచెం కాలం నేను మీతో ఉండను, కానీ మరికొంచెం కాలం తర్వాత నేను మీతో ఉంటాను. ఈ మాట ఏదైతే యోహాను సువార్త 16వ అధ్యాయంలో ప్రభువారు చెప్పారో అదే విధానాన్ని స్పష్టీకరిస్తూ ఆయన వారిలో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్ని ఇస్తున్నటువంటి తీరు మనం చూస్తాం. అలాగే 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఇక్కడ ప్రభువారు చక్కని వివరణ ఇస్తూ వారిలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి ఆయన సంతోషాన్ని ఇస్తున్నటువంటి తీరు గురించిన మాటలు 8వ వచనంలో చూస్తాం. 8వ వచనం, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యము కాని మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించు ఉన్నారు. ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మేమైతే పేతురు చెప్పే ఈ మాటల్లో మేము శిష్యులుగా ఉన్నప్పుడు మా అందరి మధ్య ప్రభువు తాను మరణమైన తరువాత పునరుత్థానుడైన తరువాత ఆయన మాకు అగుపడి తన శరీరాన్ని తడిమి చూడటానికి, తన గాయాలను తడిమి చూడటానికి, తానున్న స్థితి ఏదో ఆయన చూపించటానికి ఆయన తన సాక్ష్యాన్ని ఎలా చూపించాడంటే ఆయన మాకు అగుపడి కనపడి చూపించాడు. అయితే ఇప్పుడు మీరు నమ్ముతున్న వారు మీరు చూచి నమ్మటం లేదు, కానీ మీరు నమ్మే విశ్వాసం అది ఎలా చూస్తున్నారంటే ప్రభువు చేస్తున్న కార్యాల ద్వారా మీరు అనుభవిస్తూ దానిని చూస్తూ ఉన్నారు. అందును బట్టి మీరు పొందుకునే సంతోషం ఎలా ఉంటుందంటే చెప్పనశక్యమైనటువంటి సంతోషం మీకు ఉంటుంది అనే మాట అక్కడ చెప్పబడింది. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తూ ఉంటే, నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. ప్రభువారు ఏం చెప్తూ ఉన్నాడంటే శిష్యులను ఒకవేళ తరువాత వారు చేసేటువంటి పరిచర్యను గురించి, వారు ఎంతగా ఆనందిస్తున్నటువంటి తీరులో ఉన్నటువంటి స్థితిని గురించి, వారు నమ్మికను ఎలా స్థిరం చేసుకున్నారో దాన్ని బట్టి ప్రభువారి శిష్యులను ఏర్పరచుకునేటువంటి విధన వారిని గురించి సమస్తం ముందే ఎరిగిన వాడే. ఆయన ఏం చేశాడంటే శిష్యులు వారిని ప్రభువారిని వెంబడించే విధి కొరకు శిష్యులు వారిని ఎలా అయితే
తలస్తున్నటువంటి విధానంలో వారికి వారు అనుకుంటున్నట్టు ప్రభువుని మేము వెంబడించినందున అనేటువంటి ఆలోచన కంటే ప్రభువారే వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి స్థితిని గురించిన వివరణ ఇక్కడ మనకు స్పష్టం కావటాన్ని చూస్తూ ఉంటాం. 15వ అధ్యాయం 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఇదిగో మీరు అనుకుంటున్నారు ఏమనంటే, మీరు నాయకునిగా నన్ను ఏర్పరచుకున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు నా వారై ఉండటానికి, నా శిష్యులై ఉండటానికి నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నేను మీకు ఏం చేయబోతూ ఉన్నానంటే, మీరు అడుగునదెల్లా కూడా నేను అనుగ్రహించబోతూ ఉన్నాను. మీరు నా నామం పేరట మీరు నన్ను ఏమడిగినా కూడా అది మీరు పొందుకునే తీరున తండ్రి మీకు వాటినన్నిటిని కూడా అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహించే నేనే వాటిని ఇస్తాను. అంటే ఇక్కడ తండ్రి కుమారుడు ఏకమైనటువంటి విధిని గురించినటువంటి వివరణ కూడా అక్కడ చెప్పబడటాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మన బ్రతుకుల్లో మనము అర్థం చేసుకోవాలి, దేవుడు మనకు ఎలాంటి స్థితిని అంటే మనల్ని ఆనందంలోనికి నడిపిస్తూ మనల్ని దీవిస్తూ ఆయన కృప ఇచ్చేవాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనం చేస్తూ ఉంటే ఈ వచనం మనకు బాగుగా ఎరిగినటువంటి వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషులను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన. ఇదిగో తండ్రి అయినటువంటి దేవుడు మనకు తండ్రిగా ఉన్నప్పుడు, మనము కుమారునిగా ఆయనను అడుగుతూ ఉన్నప్పుడు, ఆయన రొట్టెను అడుగుతూ ఉంటే ఎలాగన అయితే మనము ఆయన రొట్టె అడుగుతూ ఉంటే ఆయన రాతినివ్వడు. అంటే ఆయన ఖచ్చితంగా మీరు అడిగిన వాటిని, ఆయన మీకు క్షేమమైన వాటినే ఆయన అనుగ్రహించేవాడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఆయన తెలియచేస్తూ మీరు సంతోషంగా ఉండండి. మీకు కలిగే సంతోషం అది ఎలాంటిది అంటే, మీరు అడిగిన వాటిని మీరు పొందుకున్నప్పుడు మీకు కలిగే సంతోషం అది చెప్పటానికి వీలు లేనంత సంతోషంగా ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఇదిగో మీరు నా నామమున ఎవరిని అడుగుతున్నారంటే తండ్రిని అడుగుతున్నారు, కానీ చేస్తాను అని చెప్తుంది ఎవరు అంటే కుమారుడు. అంటే తండ్రి కుమారుడు ఒక్కరై ఉన్నారు అనేటువంటి విధి ఆయన తెలియచేస్తూ, ఇదిగో నేను మీతో సదాకాలం ఉండబోతూ ఉన్నాను అనే మాటను వారికి తెలియచేసినందున వారికి బహు ఆనందం, సంతోషం వారిలో కలిగిన స్థితి ఉంది. ఈ రోజున మన బ్రతుకుల్లో మనం అర్థం చేసుకోవాలి, మన స్థితిని ఎలా మనము మెరుగుపరుచుకోవాలి, ఎలాగున ఆయనకు కృతజ్ఞత చెల్లించే వారంగా ఉండాలి. ప్రభువు మనతో ఉన్నాడు అనే స్థితిని మనము గుర్తుపట్టగలిగినప్పుడు ప్రభుకి మనము తగిన జీవితాన్ని మనము జీవించగలుగుతాం. ఆ తీరున దేవుణ్ణి గణపరిచేటువంటి పాత్రలుగా మనము వర్ధిల్లగలుగుతాం అనేటువంటి సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనం చేస్తూ ఉంటే, నేడు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగంలో 11వ వచనం నుండి 20 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం 15వ వచనం, యాలే అనగా మీరుట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తము, స్వతంత్రులేండి దుష్టత్వము కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసుమని లోబడి ఉండి. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఏ సమయానికి ఆ సమయంలో ఆయన తన సమాధానం ఇస్తాడు. జ్ఞానులకు జ్ఞానముగా అజ్ఞానులు నోరు మూయించే తీరు కూడా ఆయనే తన జ్ఞానాన్ని తగిన వేళ ఆయన చూపుతాడు. కానీ మనమేమై ఉండాలంటే మనము లోబడి ఉండాలి. అది ఎలా అంటే, తండ్రికి కుమారుడు ఎలా లోబడి ఉన్నాడో అలాగే మనము కుమారుని యందు తండ్రికి లోబడేటువంటి వారముగా కుమారునికి లోబడి విధేయతను చూపగలిగితే మనము దేవుని కృప పొందుకున్న వారముగా మనం ఉండగలుగుతాం. అలాగను మనం ఉన్నప్పుడు మాత్రమే, ఒకవేళ కష్టం నీ మీద ఏలుబడి చేయొచ్చు, కానీ ఆ కష్టాన్ని తీసివేసి తగిన సమయాన్న దేవుడు నీకు విడుదల అందించి నిన్ను సంతోషంలో నింపగలడు. దాన్ని గ్రహిస్తూ దేవుని వారంగా జీవించడానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.